నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో ఉన్నాము. గాంధీ భవన్ లో ఉన్నటువంటి దళిత నాయకులంతా కూడా దీక్ష చేపట్టిరు, రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేస్తున్నారు. ఓవైపు బీజేపీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తామన్నటువంటి నినాదం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీక్ష కూస్తున్నట్టు తెలుస్తుంది. దళిత నాయకులంతా కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. నాగారి ప్రీతం ఉన్నారు, ఏ చంద్రశేఖర్ ఉన్నారు, సతీష్ మాదిగ కావచ్చు, చాలా మంది నాయకులు. ఒకసారి నాయకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఏ చంద్రశేఖర్ గారు, ఎందుకు ఈ దీక్షను చేయాల్సి వచ్చింది? ఓ వైపు అటు మోత్కుపల్లి, మందకృష్ణ, ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తా ఉన్నారు. మీరేమో దళిత నాయకులంతా, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నారు. కారణం ఏంటి? మా అన్నలు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా అక్కడ చేస్తూ ఉన్నారు. అందులో ఏం స్వార్థం ఉన్నదో మాకు అర్థమైతలేదు. కానీ అంత వ్యక్తి ఈ 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ మాదిగల కొరకు కొట్లాడిన వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్గా కూర్చుంటున్నారు. అదేవిధంగా వాళ్ళకు నరసింహన్న ఈరోజు సీనియర్ నాయకుడు, ఆయన భారతీయ జనతా పార్టీ కొరకు కూర్చుంటున్నారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దళితులకు, వెనుకబడిన వర్గాలకు ఏదైతే 400 సీట్లు తీసుకొని ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి బాటంగా చెప్పుతుంటే కూడా వీళ్ళు పోయి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మా అన్నలు ఆ రకంగా పోవద్దని చెప్పేసి మేము దీక్ష చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈరోజు దళితుల కొరకు ఈరోజు కట్టుబడి ఉన్న పరిస్థితి. ఏ రోజు కూడా ఈ దేశంలో ఉన్న దళితులు, వెనుకబడిన జాతులు మాకు భూమి లేదయ్యా అని అడగలే, లేకపోతే ఇల్లు లేదా అని అడగలే. కానీ ఇందిరాగాంధీ అట్లాంటి మహానీయ నేతలు ఈరోజు మనకున్న పరిస్థితులకు భూమి ఇచ్చింది అడగకుండానే, ఇల్లు ఇచ్చిండ్రు అడగకుండానే, తిండి పెట్టిండ్రు అడగకుండానే, చదివిచ్చిండ్రు అడగకుండానే. కాబట్టి ఈరోజు అందరూ కూడా దళితులందరూ కూడా పర్టికులర్గా మాదిగ కమ్యూనిటీ పూర్తిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పేసి, ఏదో సీట్ల కొరకని కాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న మాటలు సీట్ల గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని నిందించి ఈ సీట్ల చాటున ఈరోజు భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. కానీ ఇది ఎక్కడ జరగదు. ఈరోజు 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో 30 నుండి 40-50 వేల ఓట్లు ఈరోజు దళితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దళితులకు అందరికి కూడా ఈ వేదిక మీదకి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలని, మనల్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే మనకు ఈ రిజర్వేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్రను మా అన్నలు పోయి ఆడ కూర్చొని ఆ దాంట్లో వాళ్ళు కుట్రలో భాగం అయిపోయినారు. కాబట్టి వాళ్లకు దండం పెట్టి అడుగుతున్నాం, మీరు అక్కడ విరమించుకోండి. మనం కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటేనే ఈ దేశ రక్షణ జరుగుతుంది, ఈ దళితులకు రక్షణ జరుగుతుంది అని చెప్పేసి మేము వాళ్ళను హెచ్చరించడానికి ఈరోజు మేము అందరం కూడా కూర్చున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాల దళితులకు, వెనుకబడిన జాతుల వరకు, అదే కాకుండా ఈరోజు రాహుల్ గాంధీ గారి నినాదం ఎవరు ఎంతుంటే అంత ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, కుల గణన జరగాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ స్లోగన్ ఉన్నదో ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఏ కులపోళ్ళు ఎంతున్నామో వాళ్ళకంతా జరగాలని చెప్పేసి మేము ఈ వేదిక మీద మేమందరం కూడా దళితులమందరం కూడా మా అన్నలను తిరిగి వాపస్ రావాలని చెప్పేసి, మా అన్నలు ఖచ్చితంగా దాన్ని విరమించుకొని ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ లో కలిసిపోవాలని చెప్పేసి, దేశ రక్షణ కొరకు, అదేవిధంగా మన రాజ్యాంగ రక్షణ కొరకు మీరు కూడా రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకసారి గజలకాంత గారు మందకృష్ణ మాదిగా ఓపెన్ చెప్పారు, బీజేపీకి ఓటేయాలి దళితులంతా కూడా అని చెప్పారు. అటువంటి మందకృష్ణ తోటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మోత్కుపల్లి వాళ్ళ దీక్షలో కూర్చునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా చూస్తారు? బీజేపీ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఒక సూచన. మందకృష్ణ మాదిగ బీజేపీ నాయకుడు, మాదిగ నాయకుడు కాదు. కాబట్టి మేమేమో ఈ తెలంగాణ దళితుల పక్షాన, బీసీల పక్షాన, మైనారిటీల పక్షాన, ఎస్టీల పక్షాన మేము కొట్లాడుతున్నాం. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి మందకృష్ణ సపోర్ట్ చేస్తున్నాడు. ఈయల్లో నరేంద్ర మోడీ గారు, ఈ దేశ ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తూ ఈ రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ తొలగిస్తారని చెప్తున్నారు. అలాంటి వాళ్లకు ఈయన సపోర్ట్ చేయడం కరెక్టేనా అని మేము అడుగుతున్నాం. అందుకోసమని ఈయల్లో
ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇయర్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే సాధ్యపడుతుంది. రాహుల్ గాంధీ గారు ఓపెన్ గా చెప్తున్నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేస్తూ చెప్పాడు, ఈ భారతదేశంలో ఎన్ని కులాలు అవుతున్నాయో అన్ని కులాల లెక్కలు తీర్చాలి, అన్ని కులాలకు చట్టసభలలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే ఈ దేశం ఉన్నటువంటి కుల జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం ఉన్నదని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు, మా సోనియా గాంధీ గారు చెప్తున్నారు. మరి అలాంటి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం కాంగ్రెస్, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అమ్మ, ఇయ్యలో భారత రాజ్యాంగాన్ని కాపాడుతారని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికంగా పెంచుతానన్న మరి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచవలసిన అవసరం ఉంది. అంటే రిజర్వేషన్లను తొలగించి రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్న బీజేపీకి ఈ దేశంలో ఉన్న దళితులు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు సపోర్ట్ చేస్తలేరు. మరి మందకృష్ణ ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు చేస్తున్నాడు. ఆయన ఒకసారి సతీష్ మాది గారు నరేంద్ర మోడీ చెప్తున్నారు, నా ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చము, కేవలం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రాణం పోయేంత వరకు రాజ్యాంగాన్ని మారుతాడని చెప్పేసి అని మేము అనం. ఆయన ఆర్ఎస్ఎస్ శిష్యుడు. ఆర్ఎస్ఎస్ యొక్క మూల సిద్ధాంతం రిజర్వేషన్స్, రాజ్యాంగం అనేది ఉండొద్దని. మనధర్మ ఆ రోజు 1950లోనే వాళ్ళ యొక్క వైస్ చైర్మన్ అయిన మన గోవల్కర్ గారు స్పష్టంగా వాళ్ళ మేనిఫెస్టోలో ఆర్గనైజర్ అనే పత్రికలో రాయించిండు. ఏమని? అప్పుడు అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం రాసి పెట్టిన తర్వాత ఈ రాజ్యాంగంలో మన ధర్మశాస్త్రంతో ఉన్న సూత్రాలు లేవు, ఇది మా రాజ్యాంగం కాదు, దీన్ని మేము తొలగిస్తాము అని స్పష్టంగా ఆ రోజే చెప్పిండ్రు. రిజర్వేషన్స్ అనేటివి తొలగిస్తామని చెప్పేసి ఆ రోజే చెప్పిండ్రు. ఎందుకొరకు? ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ లో ఒక శాఖ, అది రాజకీయ శాఖ. ఏబీపీ అని ఒక విద్యార్థి ఆర్గనైజేషన్, అదే రకంగా విశ్వ హిందూ పరిషత్ అని, బజరంగ దళ్ అని, ఇట్లా రకరకాల ఆర్గనైజేషన్ 100-150 ఉంటాయి వాళ్ళకు. దాంట్లో బీజేపీ ఒకటి. అంటే బీజేపీకి ఎవరు ప్రధాని ఉండాలా, ఎవరు ముఖ్యమంత్రి కావాలా, ఎవరు ఎట్లా నడవాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రాజ్యాంగం తొలగించాలా, మరధర్మ శాస్త్రం ఉండాలనేది. కనుక నా యొక్క నరేంద్ర మోడీ గారి మాటలు ఎవరు కూడా నమ్మడు. ఎందుకొరకంటే వీళ్ళ బాసు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయమంటది, రద్దు చేస్తారు. వాళ్ళు రిజర్వేషన్ తీసేయమంటారు, తీసేస్తారు. ఆల్రెడీగా నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అప్పుడు కమిషన్ వేసారు, వెంకటలక్ష్మీనారాయణ కమిషన్ వేసారు. ఎస్సీ రిజర్వేషన్ అనే రిజర్వేషన్ 10 సంవత్సరాల వరకు అన్నారు. మళ్ళీ ఇవి కొనసాగుతున్నాయి, వీటి గురించి పునరాలోచించాలని ఒక కమిషన్ వేసారు. అంటే దాని అర్థం ఏంది? దీన్ని తొలగించాలని. కనుక రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నది ఆర్ఎస్ఎస్, బీజేపీ. రిజర్వేషన్స్ ఉండాలి, మరి పెంచాలని చెప్పి అంటున్నది కాంగ్రెస్. కనుకనే మందకృష్ణవాది అయినా, అదే మొత్తుకపల్లి నరసింహులు గారైనా, ఇందిరా పార్క్ కాడ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకొని ఈరోజు వాళ్ళు బీజేపీకి మద్దతు చేయాలని చూస్తున్నారు. మేమేమంటున్నామంటే, నీవనే బీజేపీ గారు వస్తే రిజర్వేషన్స్ పోతే రాజ్యాంగం పోతుంది, కానీ మేమనే కాంగ్రెస్ వస్తే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంటుంది, రిజర్వేషన్స్ ఉంటాయి, పేదల బతుకులు బాగుపడతాయి అనేది మా వాదన. కనుక ఈ దీక్ష. సార్, మానవత్రాయ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మానవత్రాయ్, ఎట్లా చూడొచ్చు? కేవలం ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే ఎత్తివేస్తాను బీజేపీ చెప్తున్నది, మీరేమో మొత్తం రిజర్వేషన్లని రద్దు అయితే అనేటువంటి రీతిలో మీరు ఇలా నినాదాన్ని తీసుకోబోతున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ కోసం అనుకోవాలా పార్లమెంట్ ఎన్నికల వేళ? ముస్లింలకు రిజర్వేషన్ లేవు ఎక్కడ కూడా. మన రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా 4% రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చారు? ఆ వర్గాల్లో వివక్షణ అనుభవిస్తూ ఆ ముస్లింస్ లో కూడా కింది వర్గాల్లో బీసీ కింద ఒక క్రియేట్ చేసి వాళ్ళని బీసీ రిజర్వేషన్లని చెప్పేసి 4% ఇవ్వడం జరిగింది. మరి గుజరాత్ లో కూడా 27% మరి ముస్లింలలో ఉన్నటువంటి క్రింది స్థాయి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వివక్షణ అనుభవిస్తున్నటువంటి వర్గాల వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మరి అది నరేంద్ర మోడీ గారే చేసిండు ఆ పని అక్కడ. మరి ఈ విధంగా చేసింది ఆయన అక్కడ చేసి కావాలని ఎన్నికల్లో రాజకీయ అంటే హిందూ ఓట్లను కొల్లగట్టం కోసం ఈ విధంగా ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తారు. రిజర్వేషన్లే లేవు ముస్లింల పేరు మీద, ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం లేవు. అసలు రిజర్వేషన్లు ఎత్తేసే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ ఎప్పుడో ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 1951లో కల్పించింది నెహ్రూ గారి హయాంలో. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించి అణగారిన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఆ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే రిజర్వేషన్లు నేరుగా ఎత్తివేస్తే ఈ వర్గాల నుంచి పెను ప్రమాదం ఉందని చెప్పేసి ఎదురు తిరుగుతారని చెప్పేసి నరేంద్ర మోడీ
చాప కింద నీళ్ళకి రిజర్వేషన్లు ఎత్తివేసే కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసిండు. సుమారు 400 సంస్థలు ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి, తర్వాత ఎయిర్ ఇండియా దగ్గర నుంచి, తర్వాత అనేక రకాల ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మేసే ప్రయత్నం చేస్తాడు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో 1,70,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో మరి ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసే కార్యక్రమాన్ని చేసినంటే రిజర్వేషన్లు ఆల్రెడీ పోయి చాలా ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి రేపు మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే తప్పకుండా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎత్తివేస్తాడు. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలారా, అందరి కోసం రాయబడిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఒక ఎస్సీలే కాదు, ఇలా మందకృష్ణ మాదిక్ తొత్తు, బీజేపీ తొత్తుగా ఉన్నాడు మందకృష్ణ మాదిగ. కర్ణాటక ఎన్నికలు తేలిపోయింది బీజేపీ తొత్తు అని. ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్న మోత్కుపల్లి నరసింహులు గారు ఏ విధంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడతాడు? కాబట్టి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు రిజర్వేషన్లు కాపాడాలి, వర్గీకరణ, రిజర్వేషన్లు ఉంటేనే వర్గీకరణ అవుతుంది. అసలు రిజర్వేషన్లు లేకపోతే ఎస్సీలో వర్గీకరణలు ఎక్కడైతే? కాబట్టి ఈ ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే మరి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వెంటనే ప్రకటించాలి మేము ఎత్తివేయమని. కాబట్టి ఈ విధంగా మతపరమైన రిజర్వేషన్లు అనేది ఎక్కడా లేవు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఈ రాజ్యాంగము రిజర్వేషన్లు కాపాడబడతాయి. సరుట్ల వరప్రసాద్ అన్నారు. వరప్రసాద్ గారు, మీరు ఎట్లా చూస్తారు? మీ మోత్కుపల్లి మీ పార్టీ నాయకులే, మరి మీ పార్టీకి డ్యామేజ్ అవుతుంది, మీ పార్టీ ఆయన మీద ఎటువంటి యాక్షన్ లేదు, ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికైనా మోత్కుపల్లి మీకు మద్దతు ఇస్తారని అనుకుంటున్నారా? మోత్కుపల్లి అన్న రేవంత్ అన్న మోత్కుపల్లి అన్న శిష్యుడే. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నది మోత్కుపల్లి అన్న. సరే, మోత్కుపల్లి అన్న గారు మాదిగలకు ఒక అవకాశం కూడా కల్పించలేదనే దాని మీద మాత్రమే మాట్లాడుతున్నారు. దాన్ని మాత్రమే మేము కన్సిడర్ తీసుకుంటున్నాం. సరే, తన వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడితే ఆయనను విమర్శించేంత పెద్దోళ్ళు మేమైతే కాదు. కాబట్టి రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు, ఎందుకు ఇవ్వలేదని తనను ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం నుంచి ఇవ్వాలి. కాకపోతే రేపు మోత్కుపల్లి అన్నతో పార్టీ మాట్లాడుతుందని మాకు విశ్వాసం ఉంది. ఆయనను తప్పకుండా మాట్లాడి రేపు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, మరి వాస్తవమే పార్లమెంటు టికెట్ల విషయంలో మాదిగలకు న్యాయం జరగలేదనేది అందరం, మాతో పాటు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. మాకంటే ఎక్కువ బాధపడతా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నిజమే, జరిగింది, అన్యాయం జరిగింది, వాస్తవమే. కానీ అయిపోలే కదా, ఇదే అంతం కాదు కదా. రేపు ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభ ఉంది, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. తప్పకుండా ఆ స్థాయిలో తిరిగి మాదిగలకు న్యాయం చేసి దాన్ని బ్యాలెన్స్ చేసే బాధ్యత నాది. మాదిగలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. అవసరమైతే రేపు రాజ్యసభను ఒక దళితునికి ఇవ్వచ్చు, ఒక మాదిగకి ఇచ్చి దేశంలోనే కేంద్ర మంత్రిని చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ సుశీల్ కుమార్ షిండే గారిని ముఖ్యమంత్రిని చేసింది, ఏఐసిసి అధ్యక్షునిగా బాబు జగజీవన్ రామ్ గారిని చేసింది, ఉప ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ఒక మాదిగనే కదా ఉప ప్రధాని. అంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చూస్తుంది, కానీ రాష్ట్రంలో జరిగినటువంటి దీన్ని బ్యాలెన్స్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారు అని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రకటించారు. కాబట్టి మాకు ముఖ్యమంత్రి గారి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా మాదిగలకు ఆయన నాయకత్వంలో న్యాయం జరుగుతుందని మేము నమ్ముతా ఉన్నాం. చాలా మంది మాదిగ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ కోసం మేము దీక్ష చేస్తున్నామంటున్నారు. సో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే నాగారి ప్రీతం గారు దీక్షలో వస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ నాగారి ప్రీతం కావచ్చు, చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దళిత నాయకులంతా కూడా ఆ దీక్షలో వస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అటువంటి నాగారి ప్రీతం గారు. నాగారి ప్రీతం గారి యొక్క ప్రోగ్రామ్ కావచ్చు, ఇదంతా కూడా మీ అధ్యక్షత జరుగుతా ఉన్నది. సో నిజంగా దళితులకు అన్యాయం జరుగుతుందా? నిజంగా రిజర్వేషన్లు రద్దు చేసే అవకాశం కనిపిస్తుంది దేశంలో? రిజర్వేషన్ రద్దు చేసే ప్రక్రియ మొదలైపోయింది. మీరు ఇంకా చేస్తారా లేదా అనే దగ్గర ఉన్నారు. ఆల్రెడీ చేసేసిరని నేను అంటున్నా. మాకు రిజర్వేషన్ ఎక్కడ కావాలి? చదువులో కావాలి, ఉద్యోగాలలో కావాలి. చదువులల్లో యూనివర్సిటీలని ప్రైవేట్ చేసిరా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్లు వస్తాయి. ఎల్ఐసి అమ్మిర్రు, కోట్లు అమ్మేసిర్రు, బిఎస్ఎన్ఎల్ అమ్మిర్రు, ఎంటీఎన్ఎల్ అమ్మిర్రు, బిహెచ్ఎల్ మొత్తం అమ్మేస్తున్నారు, అన్ని సంస్థలు అమ్మేస్తున్నారు. అవన్నీ అమ్మేసినాక వాటన్నిటిలో మాకు రిజర్వేషన్ లేదు, అన్ని ప్రైవేట్ అయిపోయినాయి. అంటే క్రమక్రమంగా మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ ఉన్నాయో ఆ హక్కులను ఖతం చేసే ప్రయత్నం ఆల్రెడీ జరిగిపోయింది. వాటికి సపోర్ట్ చేయడానికి కొంతమంది విధవలు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుకుంటా మాకు ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అన్యాయం జరిగిందని చిన్న చిన్న విషయాల మీద మాకు తుపాకీ ఎక్కువ పెడుతున్నారు. పూర్తి స్థాయిగా రాజ్యాంగాన్ని రద్దు జరిపే క్రమంలో వీళ్ళు ఆల్రెడీ అడుగులు ముందరికి వేసిండ్రు. వాళ్ళ కాలిపు నరకకపోతే వాళ్ళు మా మెడ మీద కాలు పెట్టి తొక్కే ప్రయత్నం చేస్తుర్రు. ఇది 100%. వీళ్ళను తన్ని తరమే దాకా కావాలంటే మానవ బాంబు అయితా,
కావాలంటే ప్రాణార్పణ చేస్తా, నా రాజ్యాంగాన్ని మాత్రం మారనివ్వా, ముట్టుకోనివ్వా. ఓ యువకునికి చెప్తున్నా, అది ఎవడన్నా గానీ రాజ్యాంగం అని అంటే సెక్యులర్, సోషలిస్టిక్, లిబర్టీ. సెక్యులర్ ఏనాడన్నా ఈ భారతీయ జనతా పార్టీ ఏ రోజన్నా మాట్లాడిందా? ఏ రోజన్నా కానీ హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకటి అన్నదా? జీవితంలో అన్నది ఇది. వీళ్ళ భావాజాలాలే ఎప్పుడు కులాల మధ్యల, మతాల మధ్యల చిచ్చు పెట్టి రాజకీయం చేయాలి. ఇక ఇది నడవదు. అబ్కి బార్ 400 పార్ నహీ హో సక్తా, అబ్కి బార్ 400 ఫీట్ కే అందర్ హమ్ కర్కే దిఖాయేంగే. ఇది మొత్తం మీద దళిత నాయకులంతా కూడా రాజ్యాంగాన్ని రద్దు చేయనివ్వం, అవసరమైతే మానవ బాంబుల మొత్తం కానీ రాజ్యాంగాన్ని టచ్ చేయనివ్వమంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతుంది, మరి ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది దేశవ్యాప్తంగా బీజేపీ కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏం జరగబోతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.